హాయ్ ఫ్రెండ్స్, 5వ పాఠం అండి. నీతి పద్యాలు. పద్యాలు అంటే పద్య ప్రక్రియకు చెందినవి. పద్యాలు నైతిక విలువల గురించి తెలియజేస్తాయనండి. ఇక్కడ చూడండి, భారత భాగవతాలలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. ఆ నీతుల గురించి పిల్లలకు నైతిక విలువలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా అండి? మీరందరూ కూడా పద్యాలు చదువుకోవాలండి. పద్యాలు చదువుకొని పద్యాల నుంచి వచ్చే 5 మార్కులని మిస్ చేసుకోవద్దు. అవే మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. పద్యాలు అపరిచిత పద్యాలు ఇస్తారు కదా, అవి అనేటివి ఇవి చేస్తూ ఉంటే అవి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, పదజాలం చూద్దామండి. పదజాలం ఇంపార్టెంట్. గీత గీసిన పదానికి సరైన అర్థం ఇవ్వండి. ప్రీతి అంటే ప్రియం, ఇష్టం. వివేకము జ్ఞానం, వివేకము జ్ఞానం. సజ్జనులు మంచివారు, సజ్జనులు మంచివారు. పర్వేందుని అంటే ఎవరండి? చంద్రుడు. ఇది మనకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం చంద్రుడు ఇవే చదువుతాం, కానీ పర్వేందుని అని మనం ఎక్కువ విని ఉంటాం కదండి. ఇది ఇంపార్టెంట్. పర్వేందు, ఇక్కడ దూ చూసుకోండి. చంద్రు, పర్వేందు చంద్రు. ఇది మనకేమి ఇవ్వకపోవచ్చు. పున్నమి రోజు కాంతి హాయిని ఇస్తాయి, ఇవేమి ఇయ్యాడు. పర్వేందుడు అని ఇస్తాడు. మనకి ఏదో ఒకటి ఆ టైంకి గుర్తుకు రాదు. అందుకేనండి ఇది చూడగానే ఆన్సర్ పెట్టాలి అని అంటే నేను చెప్పినది ఒకసారి ఫాలో అయ్యి చూడండి. పర్వేందుని, దు అని అంటే చంద్రుడు, పర్వేందుడు చంద్రుడు. వచనములు మాటలు, వచనాలు మనం మాట్లాడుతున్నాం కదండి, అవి మాటలు. క్రోధం కోపం. మనకు తెలుసండి వచనాలు ఏమి ఏకవచనం బహువచనం ఇవన్నీ మనకు అంత ఎక్కువ ఏమి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒకసారి చూడండి, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలము. అదేవిధంగా సమాపక అసమాపక క్రియలు ఇవి రెండు ఇచ్చాడు. సగం పని కాబట్టి వచ్చి, చేసింది. సమాపక, అసమాపక, సమాపక, సమాపక, అసమాపక, చదివి అసమాపక, సగమే అయిపోయింది. ఇవన్నీ రుబ్బి, తిని, వచ్చి, చదివి, తెచ్చి ఇవన్నీ కూడా అసమాపక ప్రక్రియలు. చేసింది, రాస్తూ ఉన్నాడు, వండుతారు, చూస్తున్నది, చేశారు, ఇవన్నీ కూడా పూర్తయినాయి కదండి. వీటిని ఏమంటాం మనము? సమాపక ప్రక్రియలు. ఓకేనా? భూతకాలం అయిపోయింది, పాప భోజనం చేసింది. భూతకాలం. భోజనం చేస్తూ ఉన్నది. వర్తమాన కాలం, ప్రజెంట్. మనం క్లాస్ కూడా వింటున్నాం కదండి, ఇది వర్తమాన కాలం. భవిష్యత్తు కాలం, పాప వచ్చి భోజనం చేస్తుంది. భోజనం చేస్తుంది అంటే ఆ పాప వచ్చి భోజనం చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అది భవిష్యత్తు కాలం. రాబోయే కాలాన్ని ఏమంటామండి? భవిష్యత్తు కాలం.